ఇక లాజరు కోసం చూస్తే, లాజరు జీవితంలోని లాజరు ధనవంతుడు ఇద్దరి కోసం ఆలోచించండి. లాజరు బ్రతికిన జీవితం, ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందండి? తినటానికి లేదు. చాలామంది బాధపడిపోతారు. మాకు ఒక ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదండి, తినటానికి ఉండదండి, ఉండటానికి ఉండదండి. మేము ఎంతో భక్తి చేస్తామండి, మేము చర్చికి వెళ్తామండి, ప్రార్థన చేస్తామండి, వాక్యం చదువుతామండి, ఆత్మీయంగా మేము ఉంటాం, కానీ మాకు ఏమీ లేదు అని బాధపడిపోతుంటారు. వీళ్ళకైతే అన్నీ ఉన్నాయండి. వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడికి వస్తే, ఇక్కడ లాజరు దగ్గరికి వస్తే కనుక, లాజరుకి ఒక ఫ్యామిలీ ఉందనేది మనకి రాయబడలేదు. తినటానికి కానీ ఉండటానికి కానీ ఏమీ లేవు. పైగా ఏముందట? ఆయనకున్న ఆస్తి ఏంటి? శరీరం అంతా కూడా వ్యాధి కుక్కలు నాకుతున్నాయట ఆయన శరీరాన్ని. అంటే ఏ విధమైన పరిస్థితిలో లాజరు ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎందుకు ఆశపడలేదు? తబ్బా, నేను ఎంత నీతిగా ఉన్నాను కదా, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నీ కొరకే నేను బ్రతుకుతున్నాను. కానీ ధనవంతుడు చూడు, అసలు నీ కోసమే ఆలోచించడు, ఎంత బాగా బతుకుతున్నాడో, నాకేంటి స్థితి అన్నాడండి? ఎప్పుడైనా అన్నాడంటాడా? ఆ యొక్క ధనవంతుడు తిని పడిపోయిన, నోట్లోంచి ఇరిక్కిపోయి పడిపోయిన ఎంగిలి మెతుకులైనా తింటున్నాడు. కానీ లాజరులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడు చూసినా సరే ఈ 30,000 రోజులు, 10,000 రోజులు, 5,000 రోజులు, ఇవి నాకెందుకు? లక్షల కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల యుగాలు నేను సంతోషించే ఆ నిత్యత్వం నాకు కావాలని చెప్పి ఆయన ఆత్మఘోష ఎప్పుడు దేవుని కొరకు ఘోషించేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా ఉన్నా లేకపోయినా, ఏం ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ నేను నా ఆత్మఘోష, నా ఆత్మ ఎప్పుడు దేనికోసం ఆలోచించాలండి? ఈ ధనవంతుడు అంతగా ఎంజాయ్ చేస్తున్నా సరే కొంచెం కూడా ఆశపడలేదు. ఈరోజు యజమాని తాగుతుంటే కింద అసిస్టెంట్లు ఏం చేస్తారు కదా, మిగిలిపోయిన తాగేయడం, తినేయడం, అన్నీ వాళ్ళతో కలిసిపోతారు. కానీ ఇక్కడ లాజరు చూస్తే గనక ఆ ఎంగిలైనా తినటానికి ఇష్టపడ్డాడు, లేమిలోనైనా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ తన జీవితంలో తను ఎప్పుడు కూడా ఆత్మీయమైన విషయాల మీద అవగాహన కలిగి ఉండేవాడట. ఆత్మ కోసమే ఆలోచించేవాడంట లాజరు. అందుకోసమని లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడండి? అబ్రహాము యొక్క రొమ్మున ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు వెళ్ళి అగ్నిలో కాలుతున్నాడు.